రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. నినాదాలు చేస్తూ మినిస్టర్ క్వార్టర్స్ వైపు దూసుకెళ్లిన విద్యార్థులను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను బోలారం పోలీస్ స్టేషన్కు తరలించారు. మహబూబ్ నగర్లో స్కాలర్షిప్లపై విద్యార్థులు మహాప్రదర్శన నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వివేకానంద డిగ్రీ కళాశాల నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. 2019 నుంచి 2025 వరకు స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయని ఆగ్రహించారు. స్కాలర్షిప్లు విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఉపకార వేతనాలపై ఆధారపడి చదువుకుంటున్న బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని వాపోయారు. బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.